गं क्लीं लक्ष्मी गणपतये नमः। विना वेङ्कटेशं ननाथो ननाथ सदा वेङ्कटेशं स्मरामि स्मरामि। हरे वेङ्कटेश प्रसीद प्रसीद। प्रियं वेङ्कटेश प्रयश्च प्रयश्च। అవుతున్నారు. ఇలాంటి ప్రమాదాలు జరగకుండా నియంత్రించాలంటే ప్రతి పౌరుడు బాధ్యతాయుతమైన క్రమశిక్షణతో కూడుకున్నటువంటి ట్రాఫిక్ నియమ నిబంధనల్ని పాటించటం ఎంతైనా అవసరం. ఈ ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటించటం వల్ల మనకి మనం సురక్షితంగా ఉండటమే కాకుండా ఎంతోమంది అమాయక ప్రాణాలను కాపాడిన వాళ్ళం కూడా అవుతాం. కావున ప్రతి పౌరునికి మేము తెలియజేయటం ఏమంటే తన వంతు బాధ్యతగా ట్రాఫిక్ రూల్స్ను పాటించి సంతోషంగా ప్రయాణించగలరని ఆశిస్తూ అందరికీ శుభం జరగగలాలని కోరుకుంటూ ఈ సురక్షిత ప్రయాణానికి మీరందరూ కూడా సహకరిస్తారని వాటిని పాటిస్తారని నేను ఆశిస్తూ అందరికీ మరొక్కసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇవాళ డ్రైవ్ చేసే మనం ప్రతి ఒక్కరము దృష్టిలో పెట్టుకోవాల్సింది మనం ఇంటి నుంచి బయటికి రాగానే మళ్ళీ ఇల్లు చేరేదాకా మన కోసం మన కుటుంబ సభ్యులు 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటారు. మన వాహనాలు బాగా స్పీడ్గా పోయేటువంటి వాహనాలు వచ్చినాయి, రోడ్లు అద్భుతంగా ఉన్నాయి అని మరచి డ్రైవ్ చేయడం తప్పు. మన కుటుంబ సభ్యుల కోసమైనా మన ఒళ్ళు దగ్గర పెట్టుకుని ట్రాఫిక్ రూల్స్ ను పాటిస్తూ ట్రాఫిక్ పోలీసులకు సహకరిస్తూ జాగ్రత్తగా డ్రైవ్ చేయడం మనకు మన కుటుంబ సభ్యులకు కూడా చాలా అవసరమైనటువంటి విషయాన్ని మనం అందరూ గమనించాలి. ప్రేక్షకులతో నా మనవి ఏంటంటే ఈ రోజుల్లో వాహనాలు ఎక్కువైపోయాయి, మంచి హైవేస్ వచ్చేసాయి కాబట్టి మనకు ఎక్కువ స్పీడ్తో వెళ్తున్నటువంటి వాహనాల వలన ఎన్నో యాక్సిడెంట్స్ జరిగిపోతున్నాయి. మనం కొంచెం అజాగ్రత్తగా ఉంటున్నందువలన ప్రాణాలు కోల్పోతున్నాం. అలాగే ఎన్నో యాక్సిడెంట్స్ వలన మరి ఫ్రాక్చర్స్ కానీ సీరియస్ ఇంజరీస్ కూడా జరుగుతూ ఉన్నాయి. రోజుకి ఇది పెరిగిపోతాను. ఇదంతా మన చేతిలో ఉన్నటువంటి కార్యక్రమమే. సెల్ ఫోన్ డ్రైవింగ్ మంచిది కాదు, అలాగే ఓవర్ స్పీడ్ కూడా మంచిది కాదు. మరి ఎంతో అప్రమత్తంగా జాగ్రత్తగా మన ప్రాణాలు కాపాడుకుంటూ మనం డ్రైవ్ చేయాల్సిన అవసరం ఎంతో ఉంది. కాబట్టి మీతో నా మనవి ఏంటంటే జాగ్రత్తగా డ్రైవ్ చేయండి, మీ ప్రాణాలని కాపాడుకోండి. అలాగే ఎలాంటి సీరియస్ ఇంజరీస్ లేకుండా మన అందరం కూడా హాయిగా బ్రతకాలని కోరుకున్న వాళ్ళలో నమస్కారం. ఈ ఏకమైనటువంటి జీవిత గమనములో ప్రతి ఒక్కరూ వేగవంతంగా పోవాలని, తమ పనులు త్వరగా ముగించుకోవాలని ఆతృతతో ట్రాఫిక్ రూల్స్ను విరుద్ధంగా జర్నీలు చేయడం, ప్రాణాలు కోల్పోవడం నిజంగా చాలా బాధాకరమైన విషయం. మనకు ట్రాఫిక్ను మనం అందరం కలిసి నిర్ణయించుకున్నాం.
మనం వాటిని అతిక్రమించుట మన మరణాన్ని మనమే కోరుకున్నట్టు. మన కోసం మన భార్య, మన పిల్లలు, మనం నమ్ముకున్న వ్యక్తులు ఎంతోమంది ఆడవాళ్ళు ఉంటారు. మనకు ఒక్కరికి జరిగితే మనతో ఆ యాక్సిడెంట్ వల్ల పరిణామాలు చాలా మంది పంచుకోవాల్సి వస్తుంది. ట్రాఫిక్ సమస్యను మనం అందరం కూడా ఎదుర్కొని నిజమైన ఒక భారతదేశ పౌరుడిగా ఈ ట్రాఫిక్ సమస్యను మనం అందరం ఎదుర్కొని మనం ముందుకు నడుద్దాం. జనావాసాలలో డ్రైవ్ చేస్తున్నప్పుడు మరింత మిక్కిలి జాగ్రత్తగా మనం వాహనాలని తోలవలసినటువంటి అవసరం ఉన్నది. మనం అప్రమత్తంగా లేకుండా డ్రైవ్ చేస్తున్నటువంటి కారణంగా మనకు కాకుండా దారిని పోయేటువంటి వాళ్ళు ఏమాత్రము కూడా తెలియనటువంటి అమాయకతలో ఉన్నటువంటి వాళ్లకు మనం తీవ్రమైనటువంటి ప్రమాదాలు చేస్తున్నటువంటి వ్యక్తులుగా మనం మిగిలిపోకూడదు. కాబట్టి ఖచ్చితంగా ట్రాఫిక్ నియమ నిబంధనల్ని పాటించి చేస్తున్నటువంటి ఆ స్పీడును అదుపులో ఉంచుకొని ఖచ్చితంగా ట్రాఫిక్ నియమ నిబంధనలను పాటిస్తూ వెళ్తే మనకి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ప్రమాదాలు జరగవని తలుస్తున్నాను. ట్రాఫిక్ అంటే సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక కార్యకలాపాల నిర్వహణలో ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి నడిచి కానీ బళ్ల మీద కానీ ఎవరైనా రోడ్డును ఒక సాధనంగా ఉపయోగించుకోవడమే ట్రాఫిక్. ప్రతి వ్యక్తికి, ప్రతి గ్రామానికి, పట్టణానికి, రాష్ట్రానికి ఒక చరిత్ర ఉంది. మెసొపొటేమియన్ నాగరికతలో చక్రాన్ని కనుగొన్నప్పుడే మన నాగరికతలో ఒక చలనం, అదొక సంచలనం. 1645వ సంవత్సరంలో జీన్ థీసస్ అను ఒక మేధావి బ్రేకులు, పెడల్స్, హ్యాండిల్ లేని సైకిల్ను రూపకల్పన చేశాడు. 1839వ సంవత్సరంలో మ్యాక్మిలన్ తొక్కడానికి అనువైన సైకిల్ను రూపొందించాడు. 1771వ సంవత్సరంలో మొట్టమొదటిసారిగా సంభవించిన ఆవిరి వాహన ప్రమాదం జాతికి ఒక కనువిప్పు. 1899వ సంవత్సరంలో సంభవించిన మొట్టమొదటి ఘోర రోడ్డు ప్రమాదం ఒక డ్రైవర్ మరణంతో ముడిపడింది. ఆ తరువాత ప్రపంచం మేల్కొనింది. ఎన్నెన్నో మార్గ సంరక్షిత పథకాలను ప్రవేశపెట్టింది. కానీ ప్రతి ఏటా రోడ్డు ప్రమాదాల్లో దాదాపు 5 లక్షల మంది మరణిస్తున్నారు. ఇతర క్షతగాత్రుల సంఖ్య చెప్పనవసరం లేదు. అది ఎన్ని లక్షలో? ప్రపంచ ట్రాఫిక్ చరిత్రలో ప్రప్రథమంగా 1771వ సంవత్సరంలో మొట్టమొదటి ప్రమాదం ప్యారిస్ నగరంలో కగ్నార్డ్స్ ఆవిరి వాహనం ఒక పిట్టగోడను గుద్దుకోవడంతో జరిగింది. మొట్టమొదటి చట్టం బ్రిటిష్ విధాన సభలో రహదారులు రవాణా చట్టం ఒక ప్రధాన అంశం. ఇది 1865లో ఎర్రజెండా చట్టంగా ప్రసిద్ధమైనది. ఒకరు ప్రారంభిస్తే మరొకరు నడుపుతారు. ఇంకొకరు 60 గజాల దూరంలో ఎదురవుతున్న ట్రాఫిక్ను ఎర్రజెండాతో హెచ్చరిస్తుంటారు. మొట్టమొదటి ఘోరాతి ఘోరమైన రోడ్డు ప్రమాదం 1899వ సంవత్సరం ఫిబ్రవరి 25వ తేదీన లండన్ మహానగరంలో గ్రోవ్ హిల్లో అనే అతను హోరో కొండలపైన జరిగిన మోటారు కారు ప్రమాదంలో మృతి చెందినాడు. శిక్షించబడ్డ మొదటి వ్యక్తి. 1899వ సంవత్సరంలో జాన్ హెన్రీ నైట్ అనే అతను జాతీయ రహదారిలో త్రిచక్ర వాహనాన్ని నడిపినందుకు శిక్షార్హుడయ్యాడు. లండన్లో మొట్టమొదటి నెంబర్ ప్లేట్. ప్రపంచంలో మొట్టమొదటిసారిగా నెంబర్ ప్లేట్ను ఫ్రెంచ్ పోలీసు రూపొందించింది. లండన్ మహానగరంలో 1901వ సంవత్సరంలో మొట్టమొదటి A1 నెంబర్ ప్లేట్ను పొంది చరిత్ర పుటల్లో శాశ్వత స్థానాన్ని పొందిన అదృష్టవంతుడు ఎర్ల్ రసెల్స్. రోడ్డు దాటే పద్ధతి. ఈ పద్ధతి 1934వ సంవత్సరంలో బ్రిటన్లో ప్రవేశపెట్టారు. ఈ వైపు నుండి ఆ వైపుకు దాటే ప్రదేశాన్ని చిన్న చిన్న గీతలతో గుర్తించారు. రెండో ప్రపంచ యుద్ధానంతరమే జీబ్రాచారాల నలుపు తెలుపు గీతలతో దాటే ప్రదేశాన్ని గుర్తించారు. మొట్టమొదటి ట్రాఫిక్ మహిళా పోలీస్ 1964వ సంవత్సరంలో ప్యారిస్ నగరంలో మొట్టమొదటి ట్రాఫిక్ మహిళా పోలీసులు నియమించారు. 1989వ సంవత్సరంలో మన దేశ రాజధాని ఢిల్లీలో మొట్టమొదటి ట్రాఫిక్ మహిళా పోలీసులు నియామకం జరిగింది.
రాజాధిరాజ రాజమార్తాండ సకల లోక భీకర ధర్మ పరిరక్షణ వీర విక్రమ తేజ యమధర్మ ప్రభువులు బహుపరా బహుపరా బహుపరా. చిత్తం ప్రభు. నేడు మన లోకమును రాబో జీవుల వృత్తాంతం విపులంగా వివరించుము. చిత్తం ప్రభు. ఇంకా ఏమిటయ్యా ఈ పాతకాలపు ఆచారాలు? కంప్యూటర్లో చూడుము. చిత్తం ప్రభు. హలో యమధర్మరాజు హియర్. ఎవరు? ఆదిశంకరులా? సార్ నమస్తే సార్. సార్ 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 ఒక్క అరగంటలో మీ దగ్గర ఉంటాను సార్. అవును సార్. సార్ 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 ఎవరి దగ్గర నుండి ప్రభు? అమ్మగారి దగ్గర నుంచే. నాకు తెలుసులేండి ప్రభు. అధిక ప్రసంగం. ఆయువు పూర్తి చేసుకుని మన లోకమునకు వచ్చేవారు 2000 మంది ఉన్నారు ప్రభు. అర్ధాయుషుతో మన లోకమునకు వచ్చేవారు 10,000 మంది ఉన్నారు ప్రభు. ఇక పసిప్రాయములోనే ఆయువు మూడి మన లోకమునకు వస్తున్న పసిపాపలు 5,000 మంది ఉన్నారు ప్రభు. ఏమిటి విపరీతం చిత్రగుప్త? పరిపూర్ణమైన ఆయువుముడి మన లోకములకు రావడం ధర్మమే గాని ఈ అర్ధాయుషుముడి మన లోకములకు వచ్చే వారి సంఖ్య చాలా మిక్కుటముగా ఉన్నది. పైగా పసిప్రాయంలోనే ప్రాణములు పోయి వచ్చేటి వారు చాలా మంది ఉన్నారు. ఈ అర్ధాంత మరణములకు కారణమేమిటి? కొంపదీసి ఈ అర్ధాంత మరణములకు మనము మన కింకరులు కారణము కాదు కదా? ఈ పరిణామములకు మనము మన కింకరులు ఎంత మాత్రం బాధ్యులు కాదని మీ మీద ప్రమాణం చేసి. చిత్రగుప్త, నీ మతి తక్కువ చేతులతో విసిగించగా ఈ మరణాలకు కారణం ఏమిటో చెప్పము. కారణమేమున్నది ప్రభు? కేవలం మానవులే. మానవులా? అవును ప్రభు. మన కంప్యూటర్ డేటా ప్రకారం, ధర్మశాస్త్ర ప్రకారం ఉన్న ఆయు ప్రమాణాలను ఈ మానవులు పక్కకు తోసివేసి తమ ఆయువును వారే లిఖించుకొనుచున్నారు ప్రభు. ఎంతటి ధిక్కారము! అతల వితల పాతాల రసాతల తలాతల సకలలోక పూజ్యుండను, ధర్మ పరిరక్షకుండను, లోక భీకరుండనైనా కలహరుండనైన నన్ను ఈ అల్ప మానవుడు నా శాసనమనే ధిక్కరింతున్నా. ఏమిటి చిత్రగుప్త? చూయింగం ప్రభు. దగ్గుకి దివ్యౌషధం. లేకుంటే అనవసరమైన ఆయాసం మీకెందుకు ప్రభు? యముండా? ఆ డైలాగు యమగలలో సత్యనారాయణ ఎప్పుడో చెప్పాడు ప్రభు. అది మోటార్ బైక్ పేరు ప్రభు. చిత్రగుప్త, బయటకు రావయ్యా. కారణం ఏమున్నది ప్రభు? ట్రాఫిక్ రూల్స్ పాటించక యాక్సిడెంట్ తో తమ ప్రాణాలను తామే తీసుకోవడమే కాకుండా ప్రక్కనున్న అమాయకుల ప్రాణాలను కూడా తీస్తున్నారు ప్రభు. అది ఏమిటలా? మానవుల నిర్లక్ష్యం, ట్రాఫిక్ పట్ల అవగాహన లేకపోవడం, నిబంధనలు అతిక్రమించి వాహనాలు నడపటం. వివరముగా చెప్పు చిత్రగుప్త. చిత్తం ప్రభు. నేను వివరించుట కంటే భూలోకవాసుల ట్రాఫిక్ ప్రమాదాల తీరును తమరే చిత్తగించండి ప్రభు. అటులనా? ఒరే దృశ్యడింపగా చూపమురా.
మేడం, పిల్లల్ని ఇక్కడ రోడ్డు దాటించేద్దాం. వద్దు మేడం, అక్కడ జీబ్రా లైన్స్ ఉన్నాయిగా, అక్కడ దాటిద్దాం. అదే సేఫ్టీ. అబ్బా, అంతా మీ చాదస్తం. అంత దూరం వెళ్ళి మళ్ళీ వెనక్కు రావాలి. నా మాట వినండి మేడం, పిల్లల్ని ఇక్కడ రోడ్డు దాటించేద్దాం. మనం నలుగురు ఉన్నాంగా. సరే, నా మాట వినవుగా, అలాగే చేద్దాం. జాగ్రత్త సుమా. ఏం భయం లేదు, నేను ముందుగా రోడ్డు మధ్యలోకి వెళ్తాను. నువ్వు ఒక్కొక్క బేబీని నా దగ్గర పంపు, ఓకేనా? ఓకే, అలాగే మేడం. పంపండి మేడం, త్వరగా 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 రండి నాన్న. దా 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 దా. మేడం, ట్రాఫిక్ ఎక్కువగా ఉంది, పిల్లల్ని పంపించకండి. అయ్యో, ఎండగా ఉందా? వెళ్ళిపోదాం నాన్న. మేడం, ఇప్పుడు ట్రాఫిక్ కొంచెం తగ్గినట్లుంది, ఒక్కొక్కరిని పంపించండి. మేడం, ఎక్కడ చూస్తున్నారు? ఇది చూడండి మేడం, మిమ్మల్ని. మేడం, శిష్య మన దగ్గర వద్దు గురు, ఇప్పటికే ఎక్కువ. నా మాట విను గురు. పెళ్ళిరా, పెళ్లి కాబట్టి సంతోషం రా. 20 ఏళ్ళ సర్వీస్ రా నాకు, తేరా. సరే, నీ ఇష్టం గురు. డిస్కౌంట్ ఇస్తారు అక్కడ. మరేం పద్మాలు రాలేదా? వాళ్ళు రేట్ పెట్టారా? భాష బౌలింగ్ టేక్ యువర్ పొజిషన్స్. శివ కమాన్, కొంచెం ఇటు జరుగు. రాజేష్ కమాన్, కొంచెం రా. హర్ష కొంచెం ఇటు జరుగు, కొంచెం. భాష కమాన్, యాడ్ చేస్తున్నావు. ఆరిఫ్ కొంచెం ఉంగురా. ఏంద్రా నువ్వు? కమాన్, పొజిషన్ పొజిషన్. రాహుల్ కొంచెం బేని, పక్కరా పక్కరా, కొంచెం పక్కరా. కీపర్ అలక్ అలక్, కమాన్ కమాన్. బౌలింగ్ మార్చరా.
హలో హలో డియర్, ఎక్కడున్నావు? చాలే డియర్ అట డియర్. నిన్న పార్కు దగ్గరకు వస్తానన్నావు, ఎందుకు రాలేదు? సారీ డియర్, నేను సాయంకాలం 5 గంటలకే నీకోసం బయలుదేరాను. కానీ మా బాస్ కొంపలు అంటుకుంటున్నాయని అర్జెంట్ పని అంటుకట్టాడు. అది పూర్తయ్యేసరికి రాత్రి 7 గంటలైంది. సారీరా. మరి ఫోన్ చేసి చెప్పొచ్చుగా. సారీరా, హాఫ్ అన్ అవర్లో వర్క్ కంప్లీట్ చేద్దాం అనుకున్నాను. కానీ ఏం చేద్దాం, 2 గంటలైంది. మధ్యలో నీకోసం చాలాసార్లు ట్రై చేశాను, నువ్వేమో స్విచ్ ఆఫ్ చేసావు. సారీరా. మరి ఆఫ్ చేయనా? నీకోసం సాయంకాలం 6 గంటల వరకు వెయిట్ చేసి కోపం వచ్చి ఆఫ్ చేశాను. సారీ సారీ సారీ, ఇంకెప్పుడు అలా చేయను. ఈరోజు సాయంకాలం తప్పకుండా నేను కలుస్తానుగా. ఈ రోజన్నా నమ్మమంటావా? నీ మీద అసలు నమ్మకమే పోతుంది. నమ్ముడి, నిన్నంటే పని వల్ల లేట్ అయింది. ఎప్పుడన్నా మిస్ అయ్యానా? టైం అంటే టైం, షార్ప్గా 5 o'clock. హలో 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 హలో. ఏమిటి వైపరీత్యము? మానవులు కన్ను మిన్ను గానక వాహనములు నడుపుతూ రోడ్లపై నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తూ తమ ప్రాణాలు తామే బలి తీసుకుంటున్నారే. అంతేకాదు ప్రభు, ఇతరుల తప్పిదనానికి కొంతమంది అమాయక ప్రాణాలు ఎలా బలైపోతున్నాయో తమరే స్వయంగా చిత్తగించండి ప్రభు. ఓరి దృశ్యడింపక, చిత్రగుప్తుల వారు వివరించింది చూపించుమురా.
గురు నిన్న తెల్లవారు 5 గంటలకు బయలుదేరినావు, బాగా అలసిపోయినావు, రెస్ట్ తీసుకో గురు. బయలుదేరేటప్పుడు ఓనర్ ఏం చెప్పారా? ఆయనకేం చెప్తాడు, 40 గంటల ప్రయాణాన్ని 30 గంటల్లో చేయమంటాడా? ఆయనదేం పోయింది ఈడ. మరి 1000 రూపాయలు బోనస్ ఇవ్వాలా? ఇచ్చాడు 1000 రూపాయలు. 1000 రూపాయల కోసం ప్రాణాలు తెచ్చుకుంటావా? తెల్లారుజామున బండి 2 సార్లు కంట్రోల్ తప్పింది తెలుసా? హలో హలో, నేనే మాట్లాడుతున్నా. ఏంటి ఇంకా రాలేదా? నిన్న ఉదయం 5 గంటలకు బయలుదేరాడు సార్. అబ్బే అలాంటి వాడు కాదండి, కరెక్ట్గానే వచ్చేస్తాడు సార్. నేను కనుక్కొని మీకు వెంటనే ఫోన్ చేస్తాను, మీరుండండి. హలో, ఏమయ్యా అభిషేకం, ఎక్కడున్నావు? వచ్చేసాం సార్, చిత్తూరుకు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్నాం సార్. అక్కడ వాళ్ళు గొడవ చేస్తున్నారయ్యా. ఇంకో గంటలో చేరిపోతాం సార్. ఇంకో గంటలో సరుకు డెలివరీ చేయకపోతే వాళ్ళు బిల్లు పే చేయాలంటున్నారు. నువ్వేం చేస్తావో నాకు తెలియదయ్యా. ఇంకో గంటలో సరుకు డెలివరీ కావాలి, నాకు ఫోన్ చేసి చెప్పు. అలాగే, 1 గంటలో చేరిపోతాం సార్. నమస్కారం సార్. పద సరుకు రాలేదని అప్పుడే ఫోన్ చేశారంట, లేదా? ఎంతటి హృదయ విదారకమైన ఘోర దృశ్యములివి. ఈ ట్రాఫిక్ ఘోరాలు ఇలా జరుగుతున్నప్పుడు ఆ ట్రాఫిక్ పోలీసులు వీటిని నివారించడానికి ఏ చర్యలు చేపట్టడం లేదా?
ఎందుకు లేదు ప్రభు. ట్రాఫిక్ పోలీసు వారు మ్యాజిక్ ద్వారా బడి పిల్లలకు ట్రాఫిక్ పై అవగాహన కల్పిస్తున్నారు, కరపత్రములు పంచుతున్నారు. వారి వంతు కృషి వారు చేయుచున్నారు. తిలకించండి ప్రభు. చూపమురా దుష్టుడింబక. నా పేరు మ్యాజిక్ బాలాజీ. మీరు ఇప్పుడు మ్యాజిక్ చూస్తున్నారు. మనం ట్రాఫిక్ రూల్స్ ఖచ్చితంగా పాటించాలి, లేకుంటే ఈ నల్లని గుడ్డలా మన జీవితం తయారవుతుంది. పాటిస్తే చూడండి మన జీవితం ఎలా కలర్ఫుల్ గా ఉందో. ఓకే ఓకే, నెక్స్ట్ మ్యాజిక్ వెళ్దామా? మీకు రండమ్మా ప్లీజ్. మీకు గిఫ్ట్ గా తీసుకోండి. ఎగ్జామ్ పేపర్లు కావు ఇవి, మీరు తీసుకోండి. నేను ఏం చేస్తానో అదే మీరు చేయండి. స్పీడ్గా వచ్చారు కదా, స్పీడ్గా నేను చేస్తాను, మీరు చేయండి. మ్యాజిక్ కోసం, మీ వాళ్ళ కోసం. ఓకే? yes sir no yes sir okay proceed. నెక్స్ట్ మ్యాజిక్ చూద్దామా? ఈ పేపర్ తీసుకోమ్మా. మ్యాచ్ బాక్స్ సార్ నా దగ్గర ఉంది. కాపలా లేని రైల్వే గేట్ జాగ్రత్త. ఇచ్చట హారన్ నిషేధించబడినది. వేగ పరిమితి 50 కిలోమీటర్లు మాత్రమే. పాదచారులు రోడ్డు దాటు ప్రదేశం. పాఠశాల ఉన్నది, నెమ్మదిగా వెళ్ళుము. నెక్స్ట్ ఫ్యాంటాస్టిక్ మ్యాజిక్ చూడబోతున్నారు. లుక్ హియర్. ఓవర్ టేకింగ్ చేయరాదు. ఇచ్చట వాహనాలను ఆపకూడదు, నిలపకూడదు. ఎదురుగా ప్రమాదకరమైన గొయ్యి కలదు. మీరు రండి. మీరే మీరే. మీ పేరేమండి? వైష్ణవి. వైష్ణవి, మంచి యాక్టివ్గా ఉన్నావు. తీసుకోమ్మా.
డ్రైవింగ్ రూల్స్ గురించి తెలుసుకుందాం. మొదట డ్రైవింగ్ బాగా నేర్చుకోవాలి. నేర్చుకోకపోతే ఏమవుతుంది? ఇలా పడిపోతారు. ఏమి కొంచెం పైకి పెట్టమ్మా. తరువాత డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవాలి. ట్రాఫిక్ సిగ్నల్ తప్పక పాటించాలి. అప్పుడు మీ డ్రైవింగ్ ఇలా ఉంటుంది చక్కగా. ట్రాఫిక్ రూల్స్ తప్పక పాటిస్తే, సరైన స్పీడ్లో ప్రయాణిస్తే మీ ప్రయాణం క్షేమంగా ఉంటుంది, సురక్షితంగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది. ఇలా వాహనములకు ప్రవేశం లేదు. వాహనములు వెళ్ళుట వచ్చుట నిషేధించబడినది. ఇచ్చుట వాహనములు ఉంచరాదు. ఎడమవైపు వెళ్ళుట నిషేధం. కుడివైపు వెళ్ళుట నిషేధం. రా బాబు. ఇరుకైన వంతెన కలదు. ఇరుకైన రోడ్డు ముందు ఉన్నది. లోపల నుంచి తీయమ్మా. 1 2 3 3 రిబ్బన్లు తీసుకున్నారు కదమ్మా. ఇందులో ఒక్కొక్కటిగా వేయమ్మా. ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా. రైట్. 1 2 3 ఒక్కొక్కటిగా తీయండి. ఒక్కొక్కటిగా 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 వెళ్ళి ఒక్కొక్కటి తీయండి. పైకి తీయండి. ఓ లింకులుగా తీసింది అమ్మాయి. ఇంకొక రెండమ్మా. నీకు డ్రైవింగ్ లైసెన్స్ ఉందా? ఇది చెప్పేస్తుంది. ఉందా? మరి స్కూటీ ఎలా తోలుతావమ్మా? ఇక్కడ డ్రైవింగ్ లైసెన్స్ ఎవరి దగ్గర ఉంది? కూర్చోండి కూర్చోండి కూర్చోండి. నువ్వు రామ్మా. అంటే హ్యాపీగా డ్రైవింగ్ చేస్తుంది అమ్మాయి. నువ్వు చూడమ్మా. లైసెన్స్ 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 3 లైసెన్సులు వచ్చాయి. వెరీ గుడ్. హ్యాపీగా డ్రైవ్ చేయాలి. చాలా సున్నితంగా డ్రైవ్ చేయాలి. మీ దగ్గర అన్నీ ఉన్నాయి కాబట్టి పర్వాలేదు. చివరగా వీళ్ళు ఈసారి ప్రయత్నిస్తారు. తీయమ్మా. లైసెన్స్ తీసుకుంటారా? లైసెన్స్ వెంటనే తీసుకుంటారా? మీరమ్మా తీసుకుంటాను సార్. ఫాదర్ లైసెన్స్ కాదు, బ్రదర్ లైసెన్స్ కాదు, మీ లైసెన్స్ తో మీ బండిలో పక్కాగా వస్తారు. వెళ్ళమ్మా. 1 2 3 మ్యాజిక్ మ్యాజిక్ ట్రాఫిక్ మ్యాజిక్. వీళ్ళు లైసెన్స్ తీసుకుంటారు. పక్కాగా వెహికల్ తోలుతారు. ఖచ్చితంగా హ్యాపీగా తోలుతారు. అందులో నాకు ఏమాత్రం సందేహం లేదు. రేపే అప్లై చేయండి అమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్.
వెళ్ళుట తప్పు మరియు నేరం. ఇలా వెళ్ళుట సరి అయిన పద్ధతి. రోడ్డు మధ్యలో ఉన్న ఎల్లో లైన్ను క్రాస్ చేయడం తప్పు మరియు నేరం. ఎల్లో లైన్కు ఇరువైపులా ఇలా ప్రయాణం చేయటే సరి అయిన పద్ధతి. పాదచారులు రోడ్డుపై అడ్డదిడ్డంగా నడుచుట తప్పు. రోడ్డు దాటునప్పుడు జీబ్రా లైన్ పైన మాత్రమే నడవటం సరి అయిన పద్ధతి. రోడ్డుపై వెళ్లేటప్పుడు ఫుట్ పాత్ ను ఉపయోగించండి. ద్విచక్ర వాహనాలపై ఇద్దరికి మించి ప్రయాణం చేయరాదు. హెల్మెట్ లేకుండా ప్రయాణం చేయడం ప్రమాదకరం, నేరం. ఇలా హెల్మెట్ ప్రయాణం సురక్షితం. కెపాసిటీ మించి ఆటోలో ప్రయాణించడం చాలా ప్రమాదం మరియు నేరం. ట్రాక్టర్ పై ప్రయాణం ప్రమాదం మరియు నేరం. బస్సు టాపుపై ప్రయాణం ప్రమాదకరం మరియు నేరం. రైల్వే గేటు మూసిన తర్వాత గేటు దాటడం ప్రమాదం, నేరం. మీరు ప్రయాణాన్ని ప్రారంభించే ముందు మీ వాహనం యొక్క టైర్ ప్రెజర్ను తనిఖీ చేసుకోండి. మీ యొక్క లైసెన్స్, మీ వాహనంకు సంబంధించిన ఆర్సీ బుక్, పొల్యూషన్ సర్టిఫికేట్ మరియు ఇన్సూరెన్స్ సర్టిఫికేట్ అన్ని రికార్డులు సక్రమంగా ఉన్నాయో లేదో పరిశీలించి చూసుకోండి. రియర్ వ్యూ మిర్రర్ను అడ్జస్ట్ చేసుకోండి. సేఫ్టీ బెల్ట్ను తప్పకుండా ధరించండి. వ్యూ మిర్రర్ను అడ్జస్ట్ చేసుకోండి. మీ సుఖమయ ప్రయాణానికి ఈ జాగ్రత్తలు చాలా అవసరం. ట్రాఫిక్ పోలీసు వారి విధి నిర్వహణ బహు ప్రశంసనీయము, శ్లాఘనీయము. వారు మంచి ప్రయత్నమునే చేయుచున్నారు. మార్పు రావలసినది మానవులలోనే. మానవులు వాహనములను వేగముగా నడుపరాదు, తాగి అస్సలు నడుపరాదు.
సెల్ ఫోన్ లో మాట్లాడుతూ వాహనమును నడుపనేయకూడదు. వన్ వే ట్రాఫిక్ విధిగా పాటించాలి. ద్విచక్ర వాహనంలో ఇద్దరు మాత్రమే ప్రయాణం చేయాలి. సరి అయిన విశ్రాంతి లేకుండా మీరు వాహనమును నడపకండి. ట్రాఫిక్ రూల్స్ విధిగా పాటించి ట్రాఫిక్ పోలీసు వారితో మీరు సహకరిస్తే మీకు అంతా శుభమే జరుగుతుంది. సర్వే జనా సుఖినో భవంతు. శాంతి శాంతి శాంతి.